రెండో కారు పంటల సాగుకు సోమశిల నీటి కేటాయింపుల సాధ్యాసాధ్యాలపై ఇరిగేషన్ అధికారులు నీటి సంఘాల అధ్యక్షులతో సమీక్ష నిర్వహించారు. కావలి పట్టణంలోని ఇరిగేషన్ కార్యాలయంలో సోమవారం ఈ సమావేశం జరిగింది. ఇరిగేషన్, సోమశిల ప్రాజెక్టు కావలి కాలువ పరిధి ఇంజనీరింగ్ అధికారులు, కావలి కాలువ డిస్ట్రిబ్యూటరీ చైర్మన్లు, చెరువుల నీటి సంఘాల అధ్యక్షులు ఈ సమావేశానికి హాజరయ్యారు. రెండో కారు పంటకు సోమశిల జలాశయం నుంచి 8.78 టీఎంసీల నీటి కేటాయింపులు జరిగాయన్నారు. సోమశిల కావలి కాలువ పరిధిలో దగదర్తి, బోగోలు, జలదంకి, కావలి మండలాల రైతులు పంటలు సాగు చేస్తున్నారు. కేటాయించిన నీటితో వరి పంట ఎక్కడెక్కడ సాగు చేయాలి, ఆరుతడి పంటలు ఎక్కడెక్కడ సాగు చేయాలనే విషయాలపై చర్చించారు. ముఖ్యంగా కావలి మండలంలో రెండో కారు పంటకు సాగునీరు అందదని, ఎవరూ సాగు చేయవద్దని మండల ఇరిగేషన్ ఏఈ కిరణ్ తెలిపారు. మండలంలో 30 చెరువులు ఉండగా 4 చెరువులకు మాత్రం సాగునీటి అవసరాల కోసం నీటిని నింపుతున్నట్లు తెలిపారు. కావలి కాలువ డిస్ట్రిబ్యూటరీ చైర్మన్ మధుబాబు నాయుడు మాట్లాడుతూ, కావలి కాలువకు కేటాయించిన నీటిలో రానున్న వేసవిని దృష్టిలో పెట్టుకుని మొదటి ప్రాధాన్యతగా తాగునీటి అవసరాలకు కేటాయించాలని నిర్ణయించామన్నారు. అదేవిధంగా పంటల సాగులో ఎక్కడెక్కడ ఏ పంటలు వేస్తే నీటి ఇబ్బందులు లేకుండా ఉంటాయో 4 మండలాల నీటి సంఘాలతో సమావేశమై అభిప్రాయాలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అనంతరం కావలి, ఉదయగిరి ఎమ్మెల్యేలు కావ్య కృష్ణారెడ్డి, కాకర్ల సురేష్ దృష్టికి తీసుకెళ్లి తదుపరి నీటి కేటాయింపుల వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. ఇరిగేషన్ ఈఈ పి ముజాహిద్ ఖాన్, ఇరిగేషన్ ఏఈ కిరణ్, సోమశిల ఏఈలు శ్రీవర్ధన్, ఆసిఫా, ప్రవీణ్ కుమార్లు పాల్గొన్నారు. నమస్కారం అండి, నా పేరు కిరణ్. నేను ఇరిగేషన్ ఏఈగా పనిచేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఈరోజు నూతనంగా ఎన్నికబడిన సాగునీటి అధ్యక్షులకు అలాగే రైతులకు వీళ్ళందరినీ కూడా సమావేశం ఏర్పాటు చేసినాము. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ రెండో పంటకు సంబంధించి నీటి విడుదల గురించి సాధ్య అసాధ్యాలను చర్చించడం జరిగింది. ముఖ్యంగా కావలి మండలం అలాగే జల్దంగి మండలం రైతులు అలాగే డబ్ల్యూఏ ప్రెసిడెంట్లు, ప్రాజెక్ట్ సంబంధించిన అధ్యక్షులు వాళ్ళందరూ కూడా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో ఇరిగేషన్ అధికారులు అలాగే సోమశిల అధికారులు అందరూ కూడా హాజరవడం జరిగింది. కావలి మండలం సంబంధించి మొత్తం 30 చెరువులు ఉన్నాయి. ఈ 30 చెరువుల్లో 20 చెరువులకి నూతనంగా ప్రెసిడెంట్ ఎన్నుకోవడం జరిగింది. వీళ్ళందరితో చర్చించడం ఏమనగా ఈ 20 చెరువుల్లో కూడా కేవలం ఒక 4 చెరువులకి పశువులకి అలాగే సాగునీటి త్రాగునీరు కొరకు నీరు అందించగలమని, అలాగే మండలంలో ఎక్కడ కూడా ఏ చెరువు కూడా నీటిని సప్లై చేసే పరిస్థితులు లేవని తెలియపరచడం జరిగింది. అలాగే జల్దంగి మండలంలో కూడా కొన్ని చెరువులని మాత్రమే నీటిని విడుదల చేయగలరని సోమశిల వారు అలాగే రెగ్యులర్ ఇరిగేషన్ వారు నిర్దేశించడం జరిగినది. కావున ఈ సమావేశం ఇచ్చేసిన అందరూ కూడా నా నమస్కారాలు తెలియజేయండి. నార్త్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారి కార్యాలయంలో వారి అధ్యక్షతన ఈరోజు కావలి కాలువ మీదుండే డిస్ట్రిబ్యూటరీ చైర్మన్లు, అదేవిధంగా జలదంకి మండలం, కావలి మండలం నీటి సంఘాల అధ్యక్షులు, సోమశిల అధికారులు, ఇరిగేషన్ అధికారులు, మన చెరువులకు సంబంధించిన ఇక్కడ అధ్యక్షులందరితో సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఈ రెండవ పంటకి మనకి సోమశిల నీటిని విడుదల చేసిన సందర్భంగా ఏ చెరువుల్లో మనం ద్వారా పండించగలం వరి పంట, ఏ చెరువుల ద్వారా ఆరుతడి పంటలు పండించగలం, ఏ చెరువులు నీళ్లు ఇవ్వగలం, సాధ్యాసాధ్యాలు వాటి గురించి ఈరోజు సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ ఉద్దేశం ఏంటంటే మొన్న ఐఏబీ సమావేశంలో
మన కావలి ఎమ్మెల్యే గారు కావ్య కృష్ణారెడ్డి గారు, అదేవిధంగా కింద ఉదయగిరి ప్రాంతమైన ఉదయగిరి శాసనసభ్యులు వారు కొన్ని సూచనలు ఇది చేయటం జరిగింది. ఎందుకంటే ఇంచుమించుగా కావలి కాలువకి 8.78 టీఎంసీల నీటిని కావలి కాలువకి కేటాయింపులు చేయటం జరిగింది. దీంట్లో మనం పంట వేసి నష్టపోకుండా పంట ఎక్కడ వేస్తే పండించగలం, ఎక్కడ ఆరుతడి పంటలు వేస్తే మనం సరైన అవుతాం, అదేవిధంగా తాగునీటి అవసరాలకి ఎక్కడ ఇచ్చుకోగలం అనే దాని మీద ఈరోజు చర్చలు జరగటం జరిగింది. అందరూ కూడా అధికారులు వారు చెప్పటం, అదేవిధంగా నీటి సంఘ అధ్యక్షులు కూడా వారి అందరి అభిప్రాయాలని తీసుకోవటం, ఆ అభిప్రాయాల మేరకు జలదింగ మండలంలో ఎక్కడ ఇవ్వగలం, కావలి మండలంలో ఎక్కడ ఇవ్వగలం అనే దాని మీద ఈరోజు కొన్ని తీర్మానాలు చేసుకోవటం జరిగింది. ఎక్కడైనా తాగునీటి అవసరాలకి అర్జెన్సీ కింద ఎక్కడైతే అవసరం ఉంటుందో వాటిని కూడా ప్రాధాన్యత ఇవ్వాల్సిందిగా ఈరోజు మనం నిర్ణయించుకోవటం జరిగింది. వీటన్నిటి పిమ్మట రేపు రెండవ పంట అంటే కొద్దిగా చాలా వేసవి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ రెండవ పంటకి నీటి యాజమాన్యం అంటే నీటి సంఘాల అధ్యక్షులు ప్రధాన బాధ్యత తీసుకోవాలి. అదేవిధంగా అధికారులతో కలిసి పెట్రోలింగ్ కానీ కాలువ మీద ఎక్కడన్నా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నప్పుడు అనధికార మోటార్లను కూడా ఆపి కొంత అధికార ఆయకట్టుని ఇచ్చేటప్పుడు వాటిని కూడా వారబందీ నిర్వహించి జాగ్రత్తగా నీటి విడుదలని చేసుకుని ఇచ్చిన ప్రకారం పంటలు పండించుకునే విధంగా ఎక్కడా కూడా ఇబ్బంది పడకుండా ఉండేటట్టుగా ఒక నిర్ణయాలు తీసుకోవటం జరిగింది. నెక్స్ట్ మళ్ళా బోగోలు మండలం, దగదత్తి మండలం బోగోలు సబ్ డివిజన్ కార్యాలయంలో నిర్వహించుకోబోతున్నాం. ఈ లోపల నీటి విడుదల చేసే లోపల ఇవన్నీ కూడా మళ్ళా వీటన్నిటిని ఎమ్మెల్యే గారి దృష్టికి, కావలి ఎమ్మెల్యే పరిధిలో కావలి ఎమ్మెల్యే గారి దృష్టికి, అదేవిధంగా ఉదయగిరి ఎమ్మెల్యే వారి పరిధిలోని వారి దృష్టికి కూడా తీసుకెళ్ళి వారి సూచనలతో సలహాలతో రేపు రాబోయే రోజుల్లో ఈ రెండవ పంటకి ఇచ్చిన నీటి కేటాయింపుల్ని జాగ్రత్తగా చేసుకొని రైతులందరి సమిష్టి కృషితో బయటపడగలమని చెప్పి ఉద్దేశంతో ఈ ఏకాభిప్రాయంగా కొన్ని తీర్మానాలు చేయడం జరిగింది. ఐఐటి దిగ్గజం విజేతల శిఖరం నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్. ఐఐటిలో టాప్ ర్యాంక్ కోసం సివో స్పార్క్ ఒలింపియాడ్ ప్రోగ్రామ్స్, నీటిలో టాప్ ర్యాంక్ కోసం సివో మెడి ప్రోగ్రామ్. ఇండియాలోనే బెస్ట్ ప్రోగ్రామ్స్ తో, బెస్ట్ టీచర్స్ తో, బెస్ట్ ఫెసిలిటీస్ తో, హెల్దీ అండ్ హైజీనిక్ ఫుడ్ తో, ఆహ్లాదకర వాతావరణంలో నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్. రీజనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ ఐఓ క్యూమైలో గత 3 సంవత్సరాలుగా చారిత్రాత్మక విజయాలతో సంచలనాలు సాధింపజేస్తోంది నారాయణ. బాలబాలికలకు వేర్వేరుగా హాస్టల్ వసతి కలదు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్, ధనలక్ష్మీపురం, నెల్లూరు. ఫోన్స్ 8179880325, 8179880337 మరియు 8179881189.